కరీంనగర్ జిల్లా గౌరవ ఎంపీపీలకు, గౌరవ జెడ్పీటీసీలకి, గౌరవ కార్పొరేటర్లకి, గౌరవ కౌన్సిలర్లకి, గౌరవ ఎంపీటీసీలకు చేతులు జోడించి వినమ్రంగా చేసే విజ్ఞప్తి, అనేక సంవత్సరాలుగా మన సంస్థను నిర్వీర్యం చేసి మన విధులని, మన గౌరవాన్ని మొత్తం కథం పట్టించి ప్రజాప్రతినిధులు అంటే విలువ లేకుండా చేసినటువంటి ఈ ప్రభుత్వం మళ్ళీ ఎన్నికలు రాగానే మనం గుర్తుకొచ్చి, మన ఓట్లు గుర్తుకొచ్చి 240 కోట్ల రూపాయలు స్థానిక సంస్థలు కేటాయిస్తామని చెప్పి ఆశ చూపి మరోసారి బుడి కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి అర్థం చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాను. ఓట్లు లేనప్పుడు మన గురించి పట్టించుకోరు, మన గౌరవం గుర్తురాదు, మన బాధ్యతలు గుర్తురావు, మన నిధులు గుర్తురావు. కానీ ఓట్లు రాగానే మాత్రం మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నేను ఒకటే, హుజురాబాద్ ప్రజలు డబ్బుని, మద్యాన్ని, ప్రలోభాన్ని ఎట్లయితే పాతరేసి ఇలా దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడిందో, తెలంగాణ చైతన్యాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడిందో, కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి మీరు కూడా మీ ఉద్యమ సహచరుడు, మీతో పాటు పనిచేసినటువంటి అనేక సంవత్సరాల అనుభవం కలిగినటువంటి సర్దార్ రవీందర్ సింగ్ని నిండు మనసుతో ఆశీర్వదించండి, కరీంనగర్ చైతన్యాన్ని కాపాడమని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ సర్దార్ రవీందర్ సింగ్ ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాడు కాబట్టి ఇతర పార్టీలు ఉన్నటువంటి ఎంపీటీసీలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ మీరందరూ కూడా ఇలా బాధ్యత గుర్తెరిగి కనీసం రాబోయే కాలానికన్నా మనకింత గౌరవం దక్కినట్టుగా, మర్యాద ఉండేటట్టుగా, నిధులు వచ్చేటట్టుగా, సంస్థ నిలుపుకున్నట్టుగా మీరు కూడా ఐక్యతతో, విజ్ఞతతో సర్దార్ రవీందర్ సింగ్ ఓటు గెలిపించమని చెప్పి కోరుతున్నాను.